का भी और एग्जिट है ना, एग्जिट से पीछे से आने का भी हमारा लोग रहता आने नहीं देना, पीछे से एग्जिट से और बारगास और रहे तो अपन आपका आदमी भी बोलते हैं मेरे को नहीं तो डायरेक्ट VIP का प्रेस में भेजा और टाइम में वो चॉइस मेंबर का टीम 2 टीम में डिवाइड करके दे दीजिए, जो सहूलत आप देंगे हम उसको यूटिलाइज టికెట్ కూడా అతనికి ఇస్తాం పాసు. మిమ్మల్ని అందరినీ ఏదున్నా కూడా ఆ ఎస్ఐ మీడియా లైసెన్స్ మీరు లోపలికి రావడానికి ఆ ఎస్ఐ చూస్తారు. వాళ్ళు చూడగానే ఆ ప్రెస్ చలో అందరు పోయారు అని చెప్పేసి మిమ్మల్ని పంపిస్తారు. ఎవరు కూడా మీకోసం ఒక ఎస్ఐని 100% ఎస్ఐని మీకు పెడుతున్నాం. ఆ పేరు కూడా మీకు చెప్తాం. అది ఎంట్రన్స్లోనే ఉంటాం. దీంట్లో లాస్ట్ టైం కూడా మేము 33 మందిని ఇచ్చాము. లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బందులు జరిగినవి ఏంటంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళని కొద్దిగా ఆపినము. ఈసారి వాళ్ళని మహిళను ఆపకుండా ఆ లైన్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాము. రెండో విషయము చెప్పుల దగ్గర చెప్పులు తీసుకొని వచ్చేసి దర్శనమైన వాళ్ళు అవతలికి వెళ్ళేసేసి మళ్ళీ రిటర్న్ రావడం వల్ల కూడా అక్కడ కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. ఈసారి చెప్పుల కౌంటర్లు ఈ చెప్పులు మనం ఇక్కడ జనరల్ లైన్ ఉంది కదా, చిత్రదుర్గ నుంచి రూట్ వస్తుంది. అక్కడ బొమ్మన బ్రదర్స్ దాని ఎదురుగా అక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు. అందరూ అక్కడే పెట్టుకోవాలి. అక్కడ ఇది కూడా పెడుతున్నాం, మేము సైన్ బోర్డు పెడుతున్నాం. చెప్పులు ఇక్కడ పెట్టవలని అని చెప్పేసి కూడా సైన్ బోర్డు పెడుతున్నాం. అక్కడ మనకు జామియా మసీద్ అవతల ఆ రూట్లో కూడా చెప్పులు అక్కడ పెట్టమని అక్కడ కూడా రాస్తున్నాము. ఒక్క వ్యక్తి మేము బోర్డు పెడుతున్నాం పెద్దది. అంటే వాళ్ళతో చెప్పించి పెడుతున్నాము. VVIPs మనకు తెలుసు, ఫస్ట్ వాళ్ళే. దాని తర్వాత VVIPలు అంటే మనకు మినిస్టర్లు, తర్వాత సీఎం గారు, తర్వాత వీళ్ళందరూ మనకు ఇబ్బంది కాకుండా వాలంటీర్స్ ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అవుతారో ఏ వే నుంచి వచ్చినా కూడా అదే వే నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆ వే నుంచి గుడికి వస్తారు కనుక ఆ ఎంట్రన్స్లోనే వాలంటీర్ అక్కడే చెప్పుల స్టాండ్ పెట్టేస్తే గుడి దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఆపోజిట్లో పోకుండా అక్కడే వదిలేస్తే వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు అక్కడి నుంచే తీసుకొని వెళ్ళిపోతారు. చాలా దూరం కూడా లేదు కనుక దగ్గర ఉంటుంది అంతా. అక్కడ అధికారులకు ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ మీడియా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మీడియా అనేది అంటే ఏదైతే నిజం జరుగుతుందో దాన్నే చూపిస్తాం, కానీ అదేదో పరోక్షంగా ఏదో వ్యతిరేకంగా చూపించాలని మీడియా అని ఉంటుంది. మీడియా కూడా ఏదైతే పాస్ ఇస్తారో ఆ పాస్